లోపము చూసి మానివేశావు, ఏ పాపము చూసి దూరం అయిపోయావు, ఏ చేదు చూసి సహవాసంలో నుండి దూరంగా ఉంటున్నావు, ఏ నష్టమని తెలిసి రాకుండా ఆగిపోయా. ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా ఆహ్వానిస్తున్నాడు. తండ్రి ఇంటికి రావటానికి తప్పైన కుమారుడు సిద్ధపడినట్లు నీవు రావటానికి సిద్ధమేనా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవిధీయుడను కాను. ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తులు ఎవరైనా నీ కళ్ళలో కనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. భారతదేశంలో క్రీస్తు కొరకు అలపెరగని సైనికుడు, శిలువ సువార్థికుడు, పరలోక దర్శనానికి విధేయుడు, క్రీస్తు నామాన్ని నిర్విరామముగా ప్రకటించిన వాడు. ఇలాంటి వ్యక్తి యొక్క పరిచయ ద్వారా పొందిన ఆశీర్వాదము అమోఘం, అద్భుతం, అసమానం, ఆశ్చర్యకరం, అద్వితీయం.